Hi, this is Srinivas Soleti. Welcome to AP Political Ground Report. ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఎలక్షన్ సైరన్ మోగనుంది. నవ్యాంధ్రలో జరిగే ఎన్నికల సంగ్రామంలో ఓటర్ తీర్పు ఎటువైపు ఉండబోతోంది? అధికార పార్టీ మళ్ళీ అందలం ఎక్కుతుందా? ప్రభుత్వ వ్యతిరేకత ప్రస్ఫుటమవుతుందా? ఏపీకి ప్రత్యేక హోదాపై నాటకాలకు ప్రజా తీర్పు తెరవేయబోతుందా? ప్రత్యామ్నాయ పవనాలే ప్రభంజనం సృష్టించబోతున్నాయా? పార్టీల అంచనాలేంటి? ప్రజా నాడేంటి? గెలిచేదెవరు? ఓడేదెవరు? 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాల్లోని రాజకీయాల అప్డేట్స్ను మీ ముందుంచడానికి వచ్చింది 99 టీవీ పొలిటికల్ గ్రౌండ్ రిపోర్ట్. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం ఎన్టీఆర్ పోటీ చేసి గెలిచిన నియోజకవర్గం. టెక్కలి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక్కసారి తప్ప ఈ నియోజకవర్గం నుంచి ఒకసారి గెలిచిన వారు రెండోసారి గెలవలేదు. 2014లో ఈ స్థానం నుంచి గెలిచిన అచ్చెన్నాయుడు ప్రస్తుతం ఏపీ రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. మరి ఈసారి ఆయన గెలుస్తారా, గెలవరా? శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం. ఈ టెక్కలి నియోజకవర్గం రాష్ట్రంలోనే కాదు, తెలుగు ప్రజలందరికీ కూడా సుపరిచితమైన నియోజకవర్గంగానే చెప్పొచ్చు. ఇక్కడ నుండే అచ్చెన్నాయుడు రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడడంలో ముందంజలో ఉంటారని చెప్పొచ్చు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి అచ్చెన్నాయుడు రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితంగా చెప్పుకోవచ్చు. ఆ టెక్కలి నియోజకవర్గంలో ఇటు అచ్చెన్నాయుడు కుటుంబం, కింజరాపు కుటుంబంతో పాటు కిల్లి కృపారాణి కుటుంబం, 2 కుటుంబాలు ఈ నియోజకవర్గం కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో మరోపక్క వైసీపీకి చెందినటువంటి వారు కొత్తగా ఇటీవల కాలం రావడం జరిగింది. వైసీపీకి చెందినటువంటి దువ్వాడ శ్రీనివాసరావు గత ఎన్నికల్లో సుమారు 8,000 ఓట్ల తేడాతో ఓడిపోవడంతో చివరి దశలో వైఎస్ఆర్సీపీ చేదార్చుకుందని చెప్పొచ్చు, ఓటమి చెవి చూసింది. అయితే ఈసారి వైసీపీ తక్కువ మెజారిటీతో ఓడిపోయాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ గెలుపుకు ఒక పక్క పావులు కదుపుతుంది. తమకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు వస్తుందని చెప్పేసి వైసీపీ నమ్ముతున్న నేపథ్యంలోనే మరోపక్క అధికార పార్టీ తమకు అభివృద్ధి మంత్రం తమకు పనిచేస్తుందని చెప్తున్నారు. జనసేన తమకు మార్పు కోరుకుంటున్నారు. యువతంతా కూడా తమ వైపే ఎక్కువగా ఉంటున్నారని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు ఈ టెక్కలి నియోజకవర్గంలో అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, నాయకులు మరే ఏమనుకుంటున్నారని చెప్పేసి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇంతకుండా ముందు ఈ టెక్కలి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉందని చెప్పొచ్చు. నాడు ఎన్టీఆర్ 1994లో ఇక్కడ నుండే టెక్కలి నియోజకవర్గం నుండే పోటీ చేసి ఎన్నికైనటువంటి వ్యక్తి అని చెప్పొచ్చు. దీంతోపాటు ఈ నియోజకవర్గానికి మరో విశేషత ఉంది. ఒకసారి ఎన్నికైనటువంటి వ్యక్తులు రెండోసారి గెలుపొందరనేటువంటి ఒక సెంటిమెంట్ కూడా ఉంది. చూడాలి ఈ సెంటిమెంట్ పనిచేస్తుందా, లేకపోతే కొత్త వారికే అవకాశం వస్తుందా అని చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే వీటన్నిటిని అభిప్రాయాలు నివృత్తి చేయాలంటే మనం ఒకసారి టెక్కలి నియోజకవర్గంలోకి వెళ్ళి ఇటు నాయకుల అభిప్రాయాలు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి ప్రాంతానికి ఓ చారిత్రక నేపథ్యం ఉంది. త్రేతాయుగంలో రావణ సంహారం అనంతరం అయోధ్యకు తిరిగి వెళ్తున్న రాముడు దారిలో ఈ ప్రాంతంలోనే విడిది చేశాడని, ఇక్కడున్న శివలింగానికి పూజలు చేశారని అంటారు. అలాగే ద్వాపర యుగంలో అజ్ఞాతవాసం చేస్తున్న పాండవులు ఈ ప్రాంతానికి వచ్చారట. ఇక్కడ ఉన్న సీతాకుండం అని పిలిచే కొలంలో స్నానం చేసి అక్కడే ఉన్న గుహలో కొంతకాలం నివసించారట. 1870 ప్రాంతంలో టెక్కలి జమీందారు శ్రీ బృందావన హరిశ్చంద్ర జగద్దేవ్ దేవాలయం నిర్మించారు. కొంతకాలానికి ఆ దేవాలయం శిథిలమైంది. జమీందారు మరోసారి ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. అప్పుడు ఆయనకు శివుడు కలలో కనిపించాడు. తనకు ఆలయాన్ని నిర్మించవద్దని, తనను ఆరుబయటే ఉంచాలని, అదే లోక కళ్యాణమని చెప్పారు. దాంతో స్వామివారికి దేవాలయ నిర్మాణాన్ని విరమించుకున్నారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఇక్కడ ఉన్న సీతాకుండంలో స్నానం చేసి శివుణ్ణి భక్తితో కొలిస్తే సర్వ వ్యాధులు నివారించబడతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ మహాశివరాత్రి రోజున కార్తీక మాసంలో విశేష పూజలు చేస్తారు. శ్రీరాములు ఇక్కడున్న శివలింగానికి ఆలయాన్ని నిర్మించాలని అనుకున్నప్పటికీ శివలింగం ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉండడంతో విరమించుకున్నారని స్థల పురాణం గురించి తెలిసిన వారు చెబుతూ ఉంటారు. అప్పటి నుండి ఈ శివలింగం పెరిగి మహాలింగంగా ఆవిర్భవించింది. మల్లెపూలతో పూజించబడి జినం అంటే చర్మంతో కప్పబడి ఉన్నప్పుడు వెలసిన స్వామి కనుక మల్లికార్జున స్వామిగా పిలిచేవారు. అయితే కాలక్రమేణా ఎండల మల్లికార్జునుడిగా మార్పు చెంది ఒక విశిష్ట ప్రదేశంగా ఇప్పుడు ప్రఖ్యాతి చెందింది.
వలస పక్షుల విడిది కేంద్రం శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం తేలినీలాపురం గ్రామం. ఈ గ్రామం టెక్కలికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామానికి సైబీరియా నుంచి ప్రతి ఏడాది సెప్టెంబర్లో వచ్చి ఏప్రిల్ వరకు ఉంటాయి. గుడ్లను పొదిగిన తర్వాత మళ్లీ సైబీరియాకి వెళ్ళిపోతాయి. తేలినీలాపురం పక్షి సంరక్షణ కేంద్రంగా ఉంటూ ఎంతోమంది పర్యాటకులను ఆకర్షిస్తోంది. టెక్కలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చెప్పుకోదగిన పట్టణం. జిల్లా కేంద్రం శ్రీకాకుళానికి 50 కిలోమీటర్ల దూరంలో టెక్కలి ఉంది. టెక్కలి నియోజకవర్గంలో టెక్కలి, సంతబొమ్మాలి, కోటబొమ్మాలి, నందిగాం మొత్తం 4 మండలాలు ఉన్నాయి. జనవరి 1వ తేదీ 2019 వరకు మొత్తం 2,09,025 మంది ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. వీరిలో పురుషులు 1,05,849 మంది, మహిళలు 1,03,168 మంది, ఇతరులు 8 మంది. ఇక్కడ జనాభా పరంగా కాళింగ సామాజిక వర్గం మొదటి స్థానంలో ఉండగా ఆ తరువాతి స్థానాల్లో మత్స్యకార, వెలమ సామాజిక వర్గాలు ఉన్నాయి. 1955 నుంచి మొత్తం 15 సార్లు ఈ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగాయి. మొదటిసారి 1955లో రొక్కం లక్ష్మీ నరసింహ ద్వారా గెలిచారు. 2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన కింజరాపు అచ్చెన్నాయుడు తన సమీప ప్రత్యర్థి దువ్వాడ శ్రీనివాస్ మీద 8,387 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అప్పటికే 2 సార్లు ఆ నియోజకవర్గం నుండి వాటమి చెందిన అచ్చెన్నాయుడుకు 2014 ఎన్నికల్లో సానుభూతి, కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల వేవ్, వీటన్నింటికి తోడు అతను ఇచ్చిన హామీలు అచ్చెన్న విజయానికి కారణాలుగా నిలిచాయనే చెప్పాలి. టెక్కలి నియోజకవర్గానికి ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటంటే ఒకే ఒక్కసారి తప్ప ఇక్కడి నుంచి ఒకసారి గెలిచిన అభ్యర్థి మరోసారి గెలవలేదు. రెండోసారి గెలిచిన రేవతీపతి ప్రమాణ స్వీకారం చేయకుండానే చనిపోయారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత 2 సార్లు జరిగిన ఉప ఎన్నికలతో కలిపి మొత్తం 10 సార్లు ఎన్నికలు జరగ్గా వాటిలో తెలుగుదేశం పార్టీ 6 సార్లు, కాంగ్రెస్ 3 సార్లు, ఇండిపెండెంట్ అభ్యర్థి 1 సారి గెలుపొందారు. 1994లో దివంగత నేత, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఇదే నియోజకవర్గం నుండి పోటీ చేసి 40,890 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన చరిత్ర టెక్కలి నియోజకవర్గం సొంతం. గత ఎన్నికల్లో సానుభూతి ఓట్లతో అచ్చెన్నాయుడు గెలిచారు. బాగానే ఉంది. అయితే టెక్కలి నియోజకవర్గ ప్రజలు ఆయన మీద ఉంచిన నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకున్నారా, లేక ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారా? రెండు 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా అచ్చెన్నాయుడు ఇచ్చిన హామీల్లో హాఫ్ షోర్ రిజర్వాయర్ నిర్మాణాన్ని పూర్తి చేయడం, టెక్కలి, సంతబొమ్మాలి మండలాల్లో తాగునీటి సమస్యను తీర్చడం, నందిగాం మండలంలో ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల ఏర్పాటు, టెక్కల్లో స్టేడియం నిర్మాణం, సంతబొమ్మాలి మండలం కాకరాపల్లి ఈస్ట్ కోస్ట్ పవర్ ప్లాంట్ను రద్దు చేయడం, ఎర్రో ఫెల్లోయస్ కంపెనీని తెరిపించడం, నియోజకవర్గంలోని 4 మండలాలకు ఎత్తిపోతల పథకాల ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు అందించడం వంటివి ప్రధానమైనవి. అచ్చెన్నాయుడిని మంత్రి పదవి కూడా వరించడంతో ఎన్నికల హామీలన్నీ నెరవేరుతాయని నియోజకవర్గ ప్రజలు ఆశించారు. అయితే హామీలేవీ నెరవేర్చలేదని నియోజకవర్గ ప్రజలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. వైసీపీ నాయకులైతే అచ్చెన్నాయుడి మీద ఘాటైన విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని హామీలు ఇచ్చి ప్రజలను మోసగించారు, ఎన్ని అబద్ధ హామీలు ఇచ్చి ప్రజలను మోసగించారు. అచ్చెన్నాయుడు గారు కూడా అంతకంటే రెట్టింపు హామీలు ఇచ్చి ప్రజలను మోసగించడం జరిగింది. ఎన్నికల ముందు చెప్పాడు, పవర్ ప్లాంట్లో 10,000 ఉద్యోగాలు వేయిస్తానని చెప్పి అతను చెప్పడం జరిగింది. మరి పవర్ ప్లాంట్కి అనుకూలంగా పవర్ ప్లాంట్లోనే జీతగాడిగా పనిచేసిన అచ్చెన్నాయుడు మాట చెల్లుబాటు అవుతుందని ప్రజలు నమ్మారు. ఎన్నో కేసుల్లో ఆయన ముద్దాయి, ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి, ఎన్నో రకాలుగా మహిళలు వేధించిన కేసులో భారతదేశంలోనే ఎన్డీఏ అనే సర్వే చేస్తే ఆ సర్వేలో క్యాబినెట్ మంత్రుల్లో 4 పేర్లు తీసుకుంటే భారతదేశం మొత్తం మీద 4 క్యాబినెట్ మంత్రులు మహిళలు వేధించిన కేసులు ముద్దాయిలు అయితే అందులో అచ్చెన్నాయుడు గారు ఒకరు. అయితే తామెంతో అభివృద్ధి చేశామని టీడీపీ నాయకులు అంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్, టెక్కలి టౌన్లో రోడ్డు విస్తరణ, గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లతో పాటు మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. కింజరాపు అచ్చెన్నాయుడు గారు వచ్చిన తర్వాత
ముందు త్రాగునీటి సమస్యని గత పాలకులు త్రాగునీటి సమస్య చేస్తానని ఎస్టిమేట్లు వేయించారు తప్ప ఏ ఎస్టిమేట్ కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ నుంచి టెక్నికల్ శాంక్షన్ నుంచి ఫైనాన్స్ శాంక్షన్ స్టేజ్కి రానప్పుడు కూడా అచ్చెన్నాయుడు గారు వచ్చిన తర్వాత అన్ని శాంక్షన్లు తెప్పించుకొని కేబినెట్ మంత్రిగా తెలుగువాడి ఆకాంక్షను కోరే విధంగా టెక్కల పట్టణాన్ని టెక్కల నియోజకవర్గాన్ని ప్రపంచ పటంలో 175 నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లో టెక్కల పట్టణం ముందు పెట్టాలి, నాకు నమ్మి ఓట్లేశారు, ఈ ప్రజలందరికీ కూడా మార్పు కోరారు కాబట్టి నేను అభివృద్ధి మంత్రంతో నాకు వచ్చారు తప్ప ఏ కులమని నాకు ఓటేయలేదు, అభివృద్ధి చేస్తానని ఓటేశారు కాబట్టి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ముందుగా త్రాగునీటి సమస్యను, అలాగే తీసుకుంటే కచేరీ రోడ్డు 60 అడుగుల వెడల్పుతో కచేరీ రోడ్డు విస్తరణ చేశారు. అలాగే ఎన్నం రోడ్ నౌపడ మెల్లియాపేట రోడ్ టెక్కల్ పోర్షన్ తీసుకుంటే అది 50 అడుగులతో విస్తరణ చేశారు. అలాగే టెక్కలి టెంపుల్ రోడ్డు ఇంటర్ మండల్ రోడ్డు పాతపట్నం నియోజకవర్గాన్ని టెక్కల్ నియోజకవర్గం కలుపుతూ పోయి ఆ రోడ్ని 60 అడుగులు చేశారు. అలాగే పాత జాతీయ రహదారి అంటే 4 కిలోమీటర్లని జగతమెట్ట నుంచి రవి డాబా వరకు 4 కిలోమీటర్ కూడా 80 అడుగులు విస్తరణ చేసి బటర్ఫ్లై లైట్లు మొక్కలు అన్నీ వేసి జాతికి అంకితం చేశారు. దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు సోదరుడిగా రాష్ట్ర కేబినెట్లో స్థానం సంపాదించిన మంత్రి అచ్చెన్నాయుడు పరిపాలనపై నియోజకవర్గ ప్రజల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఇచ్చిన హామీల విషయానికి వస్తే పలాస నియోజకవర్గంలోని రేగులపాడు వద్ద నిర్మించ తలపెట్టిన ఆఫ్షోర్ రిజర్వాయర్ను పూర్తి చేయడం ద్వారా నందిగాం మండలానికి సాగునీరు అందిస్తామన్న హామీ ఇంకా పూర్తి కాలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పనులు తాను అధికారంలోకి వచ్చిన తరువాత నిర్విరామంగా పనులు చేసి 2017 జూన్ కల్లా ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పినా ఇంతవరకు ఆ పనులు పూర్తి కాలేదు. ఆ ప్రాజెక్టు అటు పలాస నియోజకవర్గానికి ఇటు టెక్కలి నియోజకవర్గానికి కూడా ఉపయోగపడేది కావడంతో ఇప్పటికే దీనిపై పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ గడ్డం దీక్ష, ఒక్కరోజు మౌన దీక్ష చేపట్టారు. కానీ ఎప్పట్లోగా ఈ ప్రాజెక్టు పనులు పూర్తవుతాయనేది అటు నీటిపారుదల శాఖ అధికారుల్లో గాని ఇటు ప్రజాప్రతినిధుల్లో గాని క్లారిటీ లేదని ప్రతిపక్ష నేతలు స్థానికులు చెబుతున్నారు. అచ్చెన్నాయుడు గారు కీలక మంత్రి, అలాంటిది టెక్కలి నియోజక ప్రజలకి ఎన్నో హామీల్ని ఆయన ఇచ్చారు. రాష్ట్రంలోని ఎంతోమంది ఎన్నో జిల్లాల్లో తిరిగి ఎంతోమందికి ఆయన ఏదేదో చేస్తున్నట్టుగా చూపించుకుంటున్నారు. సొంత నియోజకవర్గంలోనే ఈరోజు పూర్తిగా ఎటువంటి హామీని కూడా ఆయన నెరవేర్చలేదు. ఇక్కడ టెక్కలి సొంతంగా తన టెక్కలి టౌన్కి దగ్గరలో ఉన్న ఫెర్రో ఎల్ఐస్ ఫ్యాక్టరీని తెరిపించలేదు. ఫెర్రో ఎల్ఐస్ కార్మికులు 450 మంది నుంచి 600 మంది వరకు రోడ్డును పడిపోయారు. ఈరోజు ఆ ఫెర్రో ఎల్ఐస్ ఫ్యాక్టరీ తెరిపించి ఉంటే ఈరోజు చాలామంది బ్రతుకులు బాగుపడేవి. దానిలో సంబంధించి 2-3 కార్మికులు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. జిల్లాలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా టెక్కలి నియోజకవర్గానికి 12 ఎత్తిపోతల పథకాలు తెచ్చామని మంత్రి చెబుతున్నా వాటిలో ఇప్పటి వరకు 4 మాత్రమే ప్రారంభమయ్యాయి. మరో 4 నిర్మాణ దశలో ఉండగా మిగిలినవి ప్రతిపాదనల దశలో ఉన్నాయి. అయితే ఇప్పటికే ప్రారంభమైన 4 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా గత ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరైన పథకాలు తప్ప తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిపాదించిన ప్రాజెక్టులు కావు. అయితే అచ్చెన్నాయుడు మాత్రం 2019 ఎన్నికల కల్లా ఈ మొత్తం ఎత్తిపోతల పథకాలన్నీ ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతానని అన్నప్పటికీ అది ఇప్పటికీ సాధ్యం కాలేదని అంటున్నారు. ఇకపోతే నందిగాం మండలానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల తెస్తానని ఇచ్చిన హామీకు ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు. 2009లో ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి అధికారానికి కట్టబెట్టడానికి కారణం అనాదిగా రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మనం అనాదిగా ఉండిపోతామేమో, మరి వేరే పార్టీకి అధికారం ఇస్తే మనము అభివృద్ధికి దూరంగా ఉంటామేమని 2009లో తెలుగుదేశం ప్రభుత్వానికి ముందుండి నడిపించి అధికారం కట్టబెట్టాము 2014లో. అయితే తర్వాత ప్రభుత్వం అనేది ప్రజల కోసం పనిచేయడం మానేసి కుల రాజకీయాలకి మొదలుపెట్టింది. దీనికి ప్రజలందరూ కూడా ఈరోజు అన్నదమ్ములుగా ఉండే ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకరివారు కొట్టుకునే పరిస్థితి, ఒకరివారు తిట్టుకునే పరిస్థితి ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. అలాగే గిరిజనులకు మొట్టమొదటిసారిగా అన్యాయం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. టెక్కలి సంతబొమ్మాలి మండలాల దాహార్తిని తీర్చే తాగునీటి పథకానికి గత ప్రభుత్వం నిధులు విడుదల చేసి పనులు పూర్తి చేసింది. అయితే ప్రభుత్వం మారిపోవడంతో దానికి స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు త్రాగునీటి ప్రాజెక్టు అని పేరు పెట్టి తుది మెరుగులు దిద్ది ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. అయితే 2 మండలాల్లో మొత్తం 93 గ్రామాల కోసం ఈ ప్రాజెక్టును అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత దాన్ని కేవలం టెక్కలి మండల కేంద్రానికే పరిమితం చేసింది. దీనివలన టెక్కలి టౌన్లో నీటి ఎద్దడి లేకపోయినా వేసవి వచ్చిందంటే మిగిలిన గ్రామాల్లో తీవ్రమైన త్రాగునీటి సమస్యలు ఏర్పడుతున్నాయి. అయితే దీన్ని కూడా త్వరలో విస్తరించి టెక్కలి సంతబొమ్మాలి మండలాల్లోని పలు గ్రామాలకు కూడా
ఇదే ప్రాజెక్టు ద్వారా త్రాగునీటిని అందిస్తామని మంత్రి చెప్తున్నారు. ఇక నందిగాం, కోటబొమ్మాలి మండలాల్లో త్రాగునీటి సమస్యను తీర్చుతామని చెప్పినా అది పూర్తి కాలేదు. దీంతో సంతబొమ్మాలి మండలంలోని తీర ప్రాంత గ్రామాలు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో హామీల పరంగా ఈరోజు 100% ఫెయిల్ అయిందనే చెప్పొచ్చు ఈ నియోజకవర్గంలో. ఎందుకనంటే ఏదైతే రుణమాఫీ అన్నారో రుణమాఫీ అనేది ఏ ఒక్క వ్యక్తికి కూడా రైతుకి కూడా కంప్లీట్గా రుణమాఫీ అనేది జరగలేదు. అదేవిధంగా ఎవరైతే కష్టపడే వ్యక్తులు ఉన్నారో అంటే కూలీ చేసుకున్నటువంటి కూలీలు ఉన్నారో కూలీకి మౌలిక సదుపాయాలు, మౌలిక వసతులు ఇవన్నీ కల్పిస్తామని చెప్పారు. ఆ మౌలిక వసతులు కల్పించడంలో కూడా ప్రభుత్వము చాలా విఫలమైంది. ఎందుకంటే వాళ్ళు అనుకూలమైన వ్యక్తులు, కార్యకర్తకి జయగొట్టే వ్యక్తులకే తప్ప స్వచ్ఛందంగా నిస్వార్థంగా పనిచేసి కష్టపడినటువంటి లేబర్లకి మాత్రము ఈ గవర్నమెంట్లో ఎలాంటి మౌలిక వసతులు కానీ సొంత ఇల్లులు కానీ కట్టే పరిస్థితి లేదు. ఇక టెక్కలి మండలంలో విదేశీ పక్షుల విడిదిగా ఉన్న తేలినీలాపురాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్న హామీగానే మిగిలిపోయింది. ఎక్కడో సైబీరియా నుండి వచ్చే పెలికాన్, పెయింటెడ్ స్టార్క్ పక్షులు ఇక్కడ సుమారు 6 నెలల పాటు విడిది చేయడం, వాటిని చూడ్డానికి రోజు వేల సంఖ్యలో పర్యాటకులు వస్తున్నా ఇంతవరకు ఆ ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించలేదు. వాటి రక్షణ, ఇతరత్రా చర్యల మాట ఎలాగున్నా కనీసం ఆ గ్రామానికి చేరుకోవడానికి డబుల్ రోడ్డు కూడా లేకపోవడంపై ఆయా ప్రాంతాల స్థానికులతో పాటు పర్యాటకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు టెక్కలి నియోజకవర్గంలో ప్రధానంగా గ్రానైట్ పరిశ్రమ కూడా అచేతనావస్థలో ఉందని, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన, నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. టెక్కలి నియోజకవర్గం అచ్చెన్నాయుడు మీద స్థానిక ప్రజలకు నమ్మకం పోయిందని నియోజకవర్గంలోని పరిస్థితులను చూస్తే స్పష్టమవుతోంది. అంత వ్యతిరేకత ఉన్న అచ్చెన్నాయుడు ఇక్కడి నుంచి మరోసారి గెలిచే ఛాన్స్ ఉందా? టెక్కలి నియోజకవర్గంలో ఒకసారి గెలిచిన వ్యక్తి మరోసారి గెలవరనే సెంటిమెంట్ ఉంది. గతంలో రేవతీపతి అనే నాయకుడు రెండోసారి అయితే గెలిచారు. అయితే ఆయన ప్రమాణ స్వీకారం చేయకుండానే కన్నుమూశారు. ఇప్పుడు టెక్కలి నియోజకవర్గంలో పరిస్థితి చూస్తుంటే అచ్చెన్నాయుడు రెండోసారి ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఎంతమాత్రం లేదని, రెండోసారి గెలిపించే విషయంలో టెక్కలి సెంటిమెంట్ మరోసారి నిజమయ్యే ఛాన్స్ ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే టీడీపీ నాయకులు మాత్రం గెలుపు మీద ధీమా వ్యక్తం చేస్తున్నారు. అచ్చెన్నాయుడుతో పోటీ పడగల అభ్యర్థే లేడన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎలక్షన్కి వచ్చేటప్పటికి అతని మీద పోటీ చేసే అభ్యర్థులు అతనికి ధీటైన అభ్యర్థులు కాదు. వారి గత చరిత్ర తీసుకునే ప్రజలకు సేవ చేసే భావాలు కానీ ప్రజలకు దగ్గరగా ఉన్న భావాలు కూడా లేవు. కేవలం ఏదో ఈ టెక్కలి నియోజకవర్గానికి మేము ఎమ్మెల్యేలు అవుతామనే పోటీ చేస్తున్నారా తప్ప అచ్చెన్నాయుడికి ధీటుగా సమపాలలో పోటీ చేసే మనుషులు మాత్రం కాదని నేను ఈ విధంగా చెప్తున్నాను. ఎందుకంటే అతని పరిపాలన చూస్తే ప్రతి టెక్కల్లో ఉన్న 72 సంవత్సరాల కాంగ్రెస్ పాలన చూసిన ప్రతి వాళ్ళు కూడా 36 సంవత్సరాలు తెలుగుదేశం పాలనలో కూడా కేవలం 5 సంవత్సరాలు చేసిన అచ్చెన్నాయుడు గారే అందరికి కావాలి. ఎన్నికల హామీల్లో లేకపోయినప్పటికీ భావనపాడు పోర్టు నిర్మాణం తెలుగుదేశం పార్టీకు మైనస్గా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండే సంతబొమ్మాలి మండలంలో, అది కూడా టీడీపీ ముద్దుబిడ్డలుగా చెప్పుకునే మత్స్యకార గ్రామాల్లో ఈ భావనపాడు పోర్టు నిర్మాణానికి ప్రయత్నించడంతో వారంతా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే కింజరాపు కుటుంబంతో వారికి ఉన్న అనుబంధం, అవసరాలు ప్రస్తుతానికి వారిని బయటకు రానియకుండా చేస్తున్న పూర్తిస్థాయి పరిహారం, పునరావాసం కల్పించకపోతే ప్రభుత్వానికి ఎదురు తిరగడానికి వారు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈసారి వైసీపీ నుంచి పోటీ చేయడానికి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త పెరాడ తిలక్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అచ్చెన్నాయుడికి ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చూసి ఈసారి తనకే విజయం దక్కుతుందని ఆయన ఆశిస్తున్నారు. వాళ్ళు చెప్పిన మాటలు బట్టే తేలిపోయింది. అచ్చెన్నాయుడు కానీ, అచ్చెన్నాయుడు కార్యకర్తలు కానీ, వాళ్ళ నాయకులు కానీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు బట్టి తెలిసిపోతుంది. 1,50,000 అని అంకెలు చెప్తున్నప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటి పరిస్థితి. అంటే వైఎస్ఆర్ పార్టీకి అభిమానించి నియోజకవర్గంలో, రాష్ట్రంలో ఏదైనా ఉందా అంటే అది టెక్కలి. ఈవేళ టెక్కలో యామరపాటులో మొన్న గెలిచారు అచ్చెన్నాయుడు గారు. ఎస్పెషలీ నందిగాం మండలం నుంచి శాసనసభకు పోటీ చేసిన ప్రతి వ్యక్తి శాసనసభలో అడుగు పెట్టడం జరిగింది. ఇక్కడ నుంచి పోటీ చేసిన జనార్దన్ నాయుడు గారు కానీ, నారాయణ స్వామి గారు కానీ ఇతరులు పోటీ చేసినప్పుడు ఇక్కడ నుంచి గెలవటం జరిగింది. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ ఖచ్చితంగా జెండా ఎగరటం జరుగుతుంది. మంచి మెజార్టీతో గెలిపిస్తారు. దానికి ఉదాహరణే మన జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రని, ఆ పక్క ధర్మ పోరాట దీక్ష అని చెప్పి అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారి టెక్కల్లో బహిరంగ సభ ఉండగా ఉద్దేశపూర్వకంగా అచ్చెన్నాయుడు గారి శ్రీకాకుళంలో పెట్టించారు. చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి టెక్కల్లో అచ్చెన్నాయుడు గారు
ఈ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర వైఫల్యం చెందించాలని ప్రయత్నించారు. ప్రజలు దాన్ని గుర్తించి తండోపతండాలుగా సంఖ్యలు తెగి వచ్చినట్టుగా భారీ స్థాయిలో వచ్చి ఆ సభను విజయవంతం చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా టెక్కలి స్థానం మీద ఆశలు పెట్టుకుంది. అలాగే బీజేపీకి టెక్కలి నియోజకవర్గంలో ఉనికే లేదు. ఇక టెక్కలి నియోజకవర్గం నుంచి విజయం సాధించడానికి జనసేన ఉత్సాహంతో ముందుకు దూసుకువెళ్తోంది. ఈ నియోజకవర్గంలో జనసేనకు కార్యకర్తలు, నాయకుల బలం దండిగా ఉంది. మార్పు రావాలని కోరుకుంటున్న ప్రజల నుంచి కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఉంది. సామాన్య మానవుడికి మటుగా ఏవైతే మౌలిక వసతులు ఉన్నాయో ఆ విషయంలో మటుగా టీడీపీ గవర్నమెంట్ మటుకు వెనుకంజలో ఉంది, ముమ్మాటికి 100%. అవన్నీ మర్చిపోయి మళ్ళీ 2019 ఇచ్చేస్తామని చెప్పేసి ప్రగడవలు పొందడం చెప్పడం అనేది మానుకోవాలని మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రజా వ్యతిరేకత మెయిన్ 2 పార్టీలు, ఒక ఆయనేమి ప్రజా పోరాట యాత్ర, ఒక ఆయనేమి ధర్మ పోరాట యాత్ర. ప్రజలకు ఏది కావాలో మర్చిపోయి వీళ్ళు స్వార్థం కోసం ఊరకనే పిలిచి ఇచ్చేస్తామని చెప్పేసి ఈసారి కంపల్సరీగా ఇంటర్నల్గా ప్రజలు ఈసారి జనసేన పార్టీకి ఓటేస్తారు. ఒక మార్పు కావాలని ఆలోచిస్తున్న ప్రజలు ఏదైతే ఉందో ఈసారి జనసేన పార్టీ కంపల్సరీగా ఈ 2019లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా నేను ఒకే మాట చెప్తున్నానండి, ఈ టెక్కలి 100% జనసేనకి అడ్డాగా మారిపోతుందండి. ఎందుకంటే ఈరోజు అచ్చెన్నాయుడు గారు కానీ లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఏవైతే హామీలు ఎలక్షన్ ముందు ఇచ్చారో ఒక్క హామీ కూడా నెరవేరే ఇది లేదు, ఎక్కడ పరిస్థితి లేదండి. ఈరోజు ఏవైతే ఈ రోడ్లు వేసామని చెప్తున్నారు అచ్చెన్నాయుడు గారు, ఈ రోడ్లు యాక్చువల్గా అచ్చెన్నాయుడు గారి తల్లి కాంట్రిబ్యూషన్ ఏం లేదండి. కాకపోతే ఈ రోడ్లు వేసేటప్పుడు ఆయన కమిషన్లు కానీ తీసుకోకపోతే ఇలాంటి 10 రెట్లు ఇంకా రోడ్లు వేసి ఉండేవాళ్ళండి మా నియోజకవర్గంలో. ఇది ఒక సింగపూర్లో తయారైండేది. కేవలం వీళ్ళ కమిషన్ వల్ల ఓన్లీ 1% మాత్రమే రోడ్లు వేయడం జరిగిందండి. మిగతా 99% ఎక్కడికి వెళ్ళిపోయినా ఏం అర్థం కావట్లేదండి. ఇంకా ఈ నియోజకవర్గానికి సంబంధించి గత 3 దశాబ్దాలుగా ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ రూలింగ్లో ఉన్నాయండి. 19 కొత్త తరాన్ని కోరుకుంటున్నారు ప్రజలు. దానిలో భాగంగా ఖచ్చితంగా జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి మొగ్గు చూపుతున్నారు. ప్రతి దగ్గర కూడాను యువత యొక్క దూకుడు ఎక్కువ ఉంది. యువత అనేక మార్గాల్లో కూడాను ఒకటే అన్వేషిస్తున్నారు. కొత్త ప్రభుత్వం రావాలి, తరం మారాలి, భవిష్యత్ మారాలి అనేది ప్రతి ఒక్క విద్యార్థుల్లోని, యువకుల్లోని, నిరుద్యోగుల్లోని ఎక్కువగా కనిపిస్తుంది. టెక్కలి నుంచి జనసేన తరపున పోటీ చేయడానికి పలువురు ఆసక్తిగా ఉన్నారు. పైలా రమేష్ నాయుడు ముందు వరుసలో ఉన్నారు. కూరాకుల యాదవ్, అట్టాడ శ్రీధర్, కనితి కిరణ్ వంటి వారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఎక్కడ ఏ హామీలు పూర్తి చేశారో నాకైతే అచ్చెన్నాయుడు గారు ఏం చెప్తున్నారో ఏం అర్థం కావట్లేదండి. బట్ ఆయన చేసిందో ఒకటే, ఎక్కడ చిన్న ఇదున్నా సరే మేము రోడ్లు వేసామని చెప్తున్నాడు. ఈ రోడ్లు వేసింది అచ్చెన్నాయుడు గారు కాదండి, ఇదంతా కేంద్ర ప్రభుత్వ నిధులు. వీళ్ళు తీసుకునేది మధ్యలో కమిషన్లు. అచ్చెన్నాయుడు గారు చేసిందో ఒకే ఒకటి ఏంటంటే ఆయన కమిషన్లలో తీసుకొని రోడ్లు వేసాడండి. అంత తప్పించి ఆయన ఏదో డెవలప్మెంట్, అభివృద్ధి అంటే ఈరోజు ప్రజలు అందరూ కూడా విద్యావంతులు, మేధావులు అందరూ కూడా చూస్తున్నారు ఎటువంటి అభివృద్ధి జరుగుతుందని. ఈరోజు నందిగామ నడిబొడ్డులో ఒక హాస్టల్ ఉందని, గురుకుల పాఠశాల, పాములు తిరుగుతుంటే దాన్ని కనీసం 1 లక్ష రూపాయలు మరామతు చేయడం కూడా డబ్బులు రిలీజ్ చేయట్లేదంటే ఏ దుస్థితిలో గవర్నమెంట్ ఉంది చూడండి. టెక్కలి నియోజకవర్గంలో ఒక్కొక్కరి అభిప్రాయము ఒక్కోలా ఉంది. ఒకరు పార్టీ అధికారికంగా ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తమకు కలిసి వస్తాయని అధికార పార్టీకి చెందినటువంటి వారు నమ్ముతుంటే, మరోపక్క తమకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు కలిసి వస్తుందని మరొకరు నమ్ముతున్న పరిస్థితి. మరొకరు తమకు మార్పు కోరుకునే పరిస్థితిలో తమకు అవకాశం ఇస్తారని మరో జనసేన పార్టీ కోరుకుంటుంది. ఏదైనా మరి కూడా ద్విముఖ పోటీ ఉండబోతుందా లేదా త్రిముఖ పోటీ ఉండబోతుందా అనేది మరికొన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్తో సత్యం, 99 టీవీ, టెక్కలి నియోజకవర్గం నుండి. టెక్కలి నియోజకవర్గంలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ ఎన్ని టెక్కులు పోయినా, ఎన్ని టెక్నిక్లు ప్రదర్శించినా జనం జనసేన వైపే ఉన్నారనేది స్పష్టమవుతోంది. టెక్కలి జనం మార్పు వైపు నడుస్తున్నారన్నది అర్థమవుతోంది. ఇది వాళ్ళ ఏపీ పొలిటికల్ గ్రౌండ్ రిపోర్ట్. కీప్ వాచింగ్ 99 టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.